గుడ్ మార్నింగ్ తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నేను సాయి మాధవి బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పార్లమెంటు సన్నాహక సమావేశాలతో గులాబీ పార్టీలో జోష్ ఫిబ్రవరి మొదటి వారం నుంచి అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా సమీక్షలు హామీలు అమలు చేసేదాకా కాంగ్రెస్ను వదిలిపెట్టం ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలన్న కేటీఆర్ పాలన చేతగాక కాంగ్రెస్ పార్టీ చిల్లర వేషాలు జనం తిరగబడే రోజు వస్తుందన్న బీఆర్ఎస్ నేతలు కరెంటు బిల్లులు కట్టొద్దని రాష్ట్ర ప్రజల నిర్ణయం ఈ నెల నుంచి ఆపేస్తామంటున్న జనం భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్న బాలరాముడు రామనామ స్మరణతో మారుమోగుతున్న అయోధ్య అమెరికాలో మళ్లీ తుపాకుల మోత మోగింది ఇల్లినాయిస్ రాష్ట్రంలో జులియడ్లో కాల్పులు జరిగాయి ఈ దాడిలో 7 మృతి చెందారు కాల్పుల తర్వాత దుండగుడు పరారైనట్లు తెలుస్తోంది
అయోధ్యలో అంగరంగ వైభవంగా శ్రీరాముడికి ప్రాణప్రతిష్ఠ జరిగింది. దేశంలోని ప్రముఖులంతా బాలరాముడిని కనులారా వీక్షించారు. బాలరాముని ప్రాణప్రతిష్ఠ ముగియడంతో సామాన్య భక్తులకు రాములవారి దర్శనానికి అనుమతిచ్చింది తీర్థక్షేత్ర ట్రస్ట్. దీంతో రామ్లల్లాను దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. ప్రధాన ద్వారం వద్ద పెద్ద సంఖ్యలో బారులు తీరారు. రామ్లల్లాను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి దర్శనాలు ప్రారంభం కాగా ఉదయం 11:30 వరకు తొలి దశ దర్శనానికి అవకాశం కల్పించారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6:30 వరకు రెండవ దఫా దర్శనాలు ఉంటాయని తీర్థక్షేత్ర ట్రస్టు తెలిపింది. భక్తుల రద్దీ నేపథ్యంలో దర్శన సమయాలు పెంచాలని భావిస్తున్నారు. అటు రామ్లల్లాకు రోజుకు 6 సార్లు హారతి నిర్వహించనుండగా దీనికి హాజరయ్యేందుకు భక్తులకు పాస్లు జారీ చేయనున్నారు. ప్రతిరోజు మధ్యాహ్నం బాలరాముడికి భోగ్ అందించనున్నట్లు పేర్కొంది తీర్థక్షేత్ర ట్రస్ట్. రామ్లల్లాకు సోమవారం తెలుపు, మంగళవారం ఎరుపు, బుధవారం ఆకుపచ్చ, గురువారం పసుపు, శుక్రవారం క్రీమ్, శనివారం నీలం, ఆదివారం గులాబీ రంగు దుస్తులను ధరింపజేయనున్నట్లు ట్రస్ట్ వివరించింది. ప్రత్యేక రోజుల్లో రాములోరికి పసుపు రంగు దుస్తులు ధరింపజేయనున్నట్లు వెల్లడించింది. ఎన్నికల్లో గెలిచేందుకు రేవంత్ రెడ్డి అడ్డమైన మాటలు చెప్పారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. హామీలకు పంగనామాలు పెట్టే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ బీజేపీ మధ్య సంబంధాన్ని ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కేసీఆర్పై ప్రజల్లో సానుభూతి వెల్లువలా ఉందని, ఈ పరిస్థితిని పార్లమెంటు ఎన్నికల్లో సానుకూలంగా మలుచుకోవాలని సూచించారు. ఈ మేరకు నల్లగొండ ఎంపీ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో గులాబీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన నల్లగొండ సన్నాహక సమావేశానికి అద్వితీయమైన స్పందన లభించింది. ఈ సందర్భంగా జై కేసీఆర్, జయహో బీఆర్ఎస్ నినాదాలతో తెలంగాణ భవన్ హోరెత్తింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గులాబీ జెండాను రెపరెపలాడించి సత్తా చాటుతామని బీఆర్ఎస్ క్యాడర్ నినదించారు. సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కీలకమైన సలహాలు, సూచనలు ఇచ్చారు. కాంగ్రెస్, బీజేపీల దుష్ప్రచారాలను ఎండగట్టి కారుజోరును చూపించాలని కేటీఆర్ సూచించారు. నల్లగొండలో ఎన్నికల ప్రచార సరళి మనకు అనుకూలంగా ఉన్నట్టే అనిపించిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కార్యకర్తల వల్లే ఇన్నేళ్లుగా పార్టీ బలంగా ఉందన్నారు. గత 16 సమావేశాల తీరు చూస్తే కార్యకర్తలే పార్టీకి ధైర్యం చెప్పారని తెలిపారు. ఓటమిపై ఎక్కడా అనుమానాలు రాలేదని, కానీ ఎన్నికల ఫలితాలు మరోలా వచ్చాయని అన్నారు. ఓటమికి అనేక కారణాలు ఉన్నాయని చెప్పారు. ఈ పార్లమెంటు సన్నాహక సమావేశాలు ఆరంభం మాత్రమేనని కేటీఆర్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వచ్చిన అసత్య ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టలేకపోయామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఫిబ్రవరి మొదటి వారం నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షలు మొదలవుతాయన్నారు. కాంగ్రెస్ నేతలు అభూత కల్పనలు, అబద్దాలతో ప్రజల్ని తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు. మనం ఇంకా మాట్లాడడం మొదలుపెట్టనే లేదు, అప్పుడే కాంగ్రెస్ వాళ్ళు ఉలిక్కి పడుతున్నారని దుయ్యబట్టారు. ఇప్పుడే ఇలా ఉంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఇంకెలా ఉంటుందో ఊహించుకోవాలన్నారు కేటీఆర్. హామీలకు పంగనామాలు పెట్టే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోందని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ వాళ్ళు కూడా కలలో కూడా అనుకోలేదని, అందుకే ప్రజలకు ఇష్టమొచ్చినట్లు హామీలు గుప్పించారని దుయ్యబట్టారు. ఎన్నికల్లో గెలిచేందుకు రేవంత్ రెడ్డి అడ్డమైన మాటలు చెప్పారని నిప్పులు చెరిగారు. ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు ఏం మాట్లాడారు, ఇప్పుడేం చేస్తున్నారో ప్రజలకు విడమర్చి చెప్పాలని పిలుపునిచ్చారు. కోమటిరెడ్డి గత నవంబర్లోనే కరెంటు బిల్లులు కట్టవద్దని చెప్పారని, నల్లగొండ ప్రజలు బిల్లులు కట్టకుండా ఆయనకే పంపించాలని కేటీఆర్ సూచించారు. కాంగ్రెస్ పాలనలో సాగర్ ఆయకట్టుకు మొదటిసారి క్రాప్ హాలిడే ప్రకటించే దుస్థితి దాపురించిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కృష్ణా రివర్ బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించి తెలంగాణ జుట్టును కేంద్రం చేతిలో కాంగ్రెస్ పెడుతోందని మండిపడ్డారు. శ్రీరామ్ సాగర్ చివరి ఆయకట్టును కాంగ్రెస్ ప్రభుత్వం ఎండబెడుతోందని విమర్శించారు. రాష్ట్రంలో అప్పుడే కరెంటు కోతలు మొదలయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ మధ్య సంబంధాన్ని ప్రజలకు తెలపాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
రాహుల్ అదానీని దొంగ అంటే రేవంత్ రెడ్డి దొర అంటున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ పై ప్రజల్లో సానుభూతి వెల్లువలా ఉందని, ఈ పరిస్థితిని పార్లమెంటు ఎన్నికల్లో సానుకూలంగా మలుచుకోవాలని సూచించారు. కాంగ్రెస్ కు ఇప్పటికే అనేక వర్గాలు దూరమయ్యాయని స్పష్టం చేశారు. నల్లగొండ పార్లమెంటు ఎన్నికల్లో సమిష్టిగా పనిచేసి బీఆర్ఎస్ ను గెలిపించుకుందామని కార్యకర్తలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు నిప్పులు చెరిగారు. ప్రచారంలో అబద్ధం, పాలనలో అసహనం ఇదే కాంగ్రెస్ తీరు అంటూ దుయ్యబట్టారు. ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ మెడలు వంచాలంటే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాలన్నారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలను ఎండగడదామని క్యాడర్కు పిలుపునిచ్చారు. ఈ మేరకు నల్లగొండ ఎంపీ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో గులాబీ శ్రేణులకు హరీష్ రావు దిశానిర్దేశం చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో సత్తాచారడమే లక్ష్యంగా ఎంపీ స్థానాల వారీగా సన్నాహక సమావేశాలను బీఆర్ఎస్ నిర్వహించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆధ్వర్యంలో మొత్తం 16 సమావేశాలను నిర్వహించారు. క్యాడర్ నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. ఏ నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితి ఉందో స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీకి ద్రోహం చేసిన వారిపై చర్యల కోసం డిమాండ్లు వచ్చాయి. మొత్తం 16 సమావేశాల్లో దాదాపు 112 గంటల పాటు చర్చ జరిగింది. సంస్థాగత బలోపేతంపై గులాబీ శ్రేణుల నుంచి సూచనలు వచ్చాయి. అన్ని సూచనలు సావధానంగా విన్న కేటీఆర్, హరీష్ రావు పార్టీ క్యాడర్ కు దిశానిర్దేశం చేశారు. గతంలో చేసిన పొరపాట్లు మళ్లీ చేయకుండా ముందుకు సాగుదామని హరీష్ రావు పిలుపునిచ్చారు. కష్టపడ్డ వారికే పార్టీలో గుర్తింపు ఇస్తామన్న ఆయన ఉద్యమకారులకు పార్టీలో సముచిత స్థానం ఇస్తామని భరోసా ఇచ్చారు. త్వరలోనే కమిటీలు వేసుకుని అసెంబ్లీ నియోజకవర్గాలలో సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ఎన్నికల్లో గోబెల్స్ ను మించి కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. ప్రచారంలో అబద్ధం, పాలనలో అసహనం ఇదే కాంగ్రెస్ తీరని ఆయన దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఎండ్రికాయల పార్టీ అని ఒకరి కాలు ఇంకొకరు పట్టి లాగుతుంటారని చురకలంటించారు. ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని హరీష్ రావు స్పష్టం చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ తీరు ప్రజలకు అర్థమైందని, ఇక్కడ కూడా అర్థమవుతుందని హరీష్ రావు స్పష్టం చేశారు. కేసీఆర్ మాటిస్తే తప్పలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ ది ఇచ్చే గుణం కాదని, ఎగవేసే గుణమని తేల్చి చెప్పారు. 6 గ్యారంటీలోని 13 హామీలను కాంగ్రెస్ మరో 20 రోజుల్లో నెరవేర్చాలని డిమాండ్ చేశారు. 20 రోజుల్లో నెరవేర్చకపోతే పార్లమెంటు ఎన్నికల కోడ్ వచ్చేస్తోందన్నారు. బీఆర్ఎస్ ను ముక్కలు చేస్తామని కోమటిరెడ్డి అనడం సరికాదన్నారు. కృష్ణా రివర్ బోర్డులో చేరేందుకు 2 నెలల్లోనే ఈ ప్రభుత్వం సంతకం పెట్టిందని మండిపడ్డారు. సంతకం పెట్టిన సీఎంను కోమటిరెడ్డి నిలదీయాలన్నారు. నల్గొండకు సాగు, తాగు, నీళ్ల కటకట గురించి కోమటిరెడ్డి మాట్లాడాలని హరీష్ రావు స్పష్టం చేశారు. రైతు బంధు గురించి మాట్లాడితే ఓ మహిళా మంత్రి అసహనంగా మాట్లాడుతున్నారని హరీష్ రావు మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో ఎస్ఆర్ఎస్పీ చివరి ఆయకట్టు దాకా నీళ్లిచ్చామని గుర్తు చేశారు. ఇప్పుడు కాళేశ్వరం నీళ్లు వాడుకునే అవకాశమున్నా ఈ ప్రభుత్వం ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ మెడలు వంచాలంటే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాలని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలను ఎండగొడదామని పిలుపునిచ్చారు. పార్టీ నేతలు అభిప్రాయ భేదాలను పక్కనబెట్టి ఒక టీంలా పనిచేయాలని సూచించారు. ఎవరి పొరపాట్లు ఉన్నా సవరించుకోవాల్సిందేనన్న హరీష్ రావు తల్లి లాంటి పార్టీని కాపాడుకుందామని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి పరిపాలన చేత కాదన్న విషయం రైతులకు అర్థమైపోయిందన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. రైతు బంధు, రుణమాఫీ ఎప్పుడు చేస్తారోనని రైతన్నలు ఎదురు చూస్తున్నారన్నారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించడం వల్ల ఎంత నష్టమో కాంగ్రెస్ పార్టీకి తెలియదన్నారు. ప్రాజెక్టులు, సాగునీటి గురించి ఎప్పుడైనా కొట్లాడేది బీఆర్ఎస్ పార్టీనని స్పష్టం చేశారు. సెల్ ఫోన్స్ అప్పుడైతే మేము రైతు బంధు అని ఆశపడుతున్నాం. చూస్తే ఎక్కడెక్కడో యాడ్స్ వస్తున్నాయి, మెసేజ్లు. అసలు మాత్రం వస్తలేదు. జనం మీరు మాట్లాడాలి సార్ అని చెప్పి ప్రజలు మమ్మల్ని కోరుతున్నారు. తప్పకుండా ప్రతిపక్షంగా ఉన్నాం కాబట్టి మా బాధ్యత. అది కూడా మీలాగేం చెత్తబాగుడు ఆగుతలేము మేము. ప్రభుత్వాన్ని సమయం చెప్పండి, రైతులకు ఎప్పుడు ఇస్తారో, ఆ రుణమాఫీ ఎప్పుడు చేస్తారో సమయం మాత్రమే చెప్పమని అడిగినాం తప్ప మీలాగా మేమేం రోత మాటలు మాట్లాడలేదు. ఎప్పుడు అర్థమైపోయింది ప్రజలకు మీ చేతగాంతనం, మీకు పరిపాలన చేయరాదనే విషయం
ప్రజలకు అర్థమవుతుంది. మీరు ఎంత తప్పించుకోవాలని చూసినా, మీరు ఎన్ని దొంగవేషాలు వేసినా అర్థమైపోయింది. నాగార్జున సాగర్ వాళ్ళు కేఆర్ఎంబికి అప్పగిస్తూ ఒప్పుకొని వచ్చింది. కొట్లాడతారా? దమ్ముందా? ఒక్కనాడన్నా మీ జీవితంలో కృష్ణా జలాల పైన రాజశేఖర రెడ్డి దుర్మార్గం చేసినాడైనా, చంద్రబాబు నాయుడు చేసినాడైనా ఒక్కరోజంటే ఒకరోజు మాట్లాడిందా? మళ్ళీ ఇవాళ కృష్ణానది పైన ప్రాజెక్టుల గురించి కొట్లాడాలన్నా, గోదావరి నీళ్లు తెలంగాణ పొలాలకే పారేయాలన్నా అది కేవలం బీఆర్ఎస్ వల్లనే అవుతుంది, కేసీఆర్ వల్లనే అవుతుంది తప్ప ఈ చేతగానొస్తుంది కాదు. వాళ్ళ నాయకుడి పైన అదాన్ని నిలుపుతుంటాడు, ఈయన అదాన్ని కలిసి వస్తుంటాడు. అదాని ద్వారా మోడీకి సమాచారం ఇస్తుంటాడు. మాది ముక్కలవడం కాదు, మీది అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఏకనాథ్ షిండేలు మీ దాంట్లో వెళ్తారు, అది గుర్తుపెట్టుకోండి. నేను ఉన్నంత కాలం బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. పార్టీలు చేసామని ఇవ్వలే మీకు ప్రజల అధికారం, పనిచేయమని ఇచ్చింది. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. తెలంగాణ భవన్ వేదికగా రాష్ట్రంలోని పార్లమెంటు నియోజకవర్గాల వారీగా నిర్వహించిన బీఆర్ఎస్ సన్నాహక సమావేశాలు విజయవంతమయ్యాయని చెప్పారు. మొత్తం 125 గంటల పాటు సాగిన ఈ సమావేశాల్లో గులాబీ శ్రేణుల నుంచి అభిప్రాయాలు సేకరించామన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఫిబ్రవరి మొదటి వారంలో పార్టీ అధినేత కేసీఆర్ షెడ్యూల్ ప్రకటిస్తారని చెప్పారు. పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు బీఆర్ఎస్ ఉంటేనే తెలంగాణకు శ్రీరామ రక్ష అనే విషయాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు ఈ సమావేశంలో దిశానిర్దేశం చేశామన్నారు నిరంజన్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ సమీక్షా సమావేశాలు అత్యద్భుతంగా జరిగినాయి. గంటల్లో లెక్కేస్తే 125 గంటల పాటు నిర్వహించుకున్నాం. మొదటి రౌండ్లో ఈ అనుభవం గడించినటువంటి వాళ్ళు కానీ, ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళు కానీ, కొంత బాధ్యతను మోసినటువంటి వాళ్ళు కానీ, వీళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళతో చర్చిస్తే వాళ్ళ ఫీడ్బ్యాక్ వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ రకంగా వాళ్ళ ఫీడ్బ్యాక్కు శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రతి ఒక్కరూ తమదైనటువంటి శైలిలో తమదైనటువంటి ఎటువంటి సూచన ఇచ్చినా దాన్ని పార్టీ స్వీకరించి, ఈ పార్టీ పుట్టినప్పటి నుంచి అనేక ఆటుపోట్లు ఎదురైనాయి, అవహేళనలు ఎదురైనాయి, అవమానాలు ఎదురైనాయి. పడి లేచినాము కానీ శాశ్వతంగా పడిపోము కూడా. ఆటుపోట్లను అధిగమించినాం, సవాళ్లను స్వీకరించినాం, మరింత ప్రజా సమూహాన్ని కూడగట్టి అంతిమంగా తెలంగాణ సమాజాన్ని ఏకం చేసినాం కేసీఆర్ నాయకత్వం. ఈ ఫలితాలు, మొన్నటి రాష్ట్ర శాసనసభ ఫలితాలు మాకేం దిగ్భ్రాంతినో లేకుంటే కృంగిపోయే విధంగానో మేము వాటిని స్వీకరించలే. గెలిచినప్పుడు ఎప్పుడు పొంగిపోలే గతంలో కూడా. అయినా ఈ ఎన్నికలలో స్వల్ప తేడా అనేటువంటిది కూడా శ్రేణులందరూ వివరించడం, మనం గ్రహించడం కూడా జరిగింది. 1.85% ఓట్ల తేడా అంటే పోలైనటువంటి ఓట్లలో సుమారు 4 లక్షల పైచిలకు ఓట్లు మాత్రమే తేడా ఇవాళ అధికారంలో ఉన్నటువంటి పార్టీకి, మేము ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి మాకు. వాళ్ళు అవహేళనపూర్వకంగా చాలా గర్వంగా లేనిది తెచ్చిపెట్టుకొని గాంభీర్యాన్ని బీరాలు పలికేటువంటి విధంగా అయితే మాట్లాడే తీరుందో అది ప్రజాస్వామ్యాన్ని అపహసించేటువంటి తీరు. రానున్న పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ విజృంభించి ఏ కారణాల చేత అయితే మనకు స్వల్పమైనటువంటి తేడాతో నష్టం జరిగిందో వాటిని సవరించుకునేటువంటి విధంగా అడుగులు వేసి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా తెలంగాణలో పార్లమెంట్ స్థానాలలో నిలవాలనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో శ్రేణులందరూ వెలిపించినటువంటి అభిప్రాయంలో ఆ పట్టుదల కనిపించింది నాకు. ఎట్టి పరిస్థితులలో ఈసారి వదలం, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా లేని తెలంగాణను ఊహించుకోలేకపోతున్నాం అనేటువంటి ఆవేదన క్షేత్రస్థాయిలో ఉండేటువంటి అటు ప్రజలది, ఇటు కార్యకర్తలు, నాయకులది అనేటువంటి విధంగా ఈ సమీక్షలో పాల్గొన్నటువంటి వాళ్ళందరి అభిప్రాయాలు దాదాపు అదే లైన్లో వచ్చినాయి. సో ఈ సమీక్ష ముగిసింది కాబట్టి ఫిబ్రవరి మొదటి వారంలో పార్టీ అధినేత శ్రీ కేసీఆర్ గారు స్వయంగా ప్రకటిస్తారు.
వారి సూచన మేరకు దశల వారీగా లేదా దఫల వారీగా 119 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా జరిగేటువంటి సమీక్షను షెడ్యూల్ ఖరారు చేస్తారు. ఇచ్చినటువంటి హామీలను అమలు చేసేటువంటి దిశగా కాకుండా పరిపాలన ఏ మంత్రిత్వ శాఖ అయినా ఏ మంత్రి అయినా వాళ్ళు నిత్యం మాట్లాడుతున్నటువంటిది ఎట్లా అమలు చేస్తామనేది పక్కకు పెట్టేసి గత ప్రభుత్వ పాలన మీదనే నిందారోపణలు చేస్తూ అభాండాలు వేస్తూ మాట్లాడేటువంటి విధంగా పోతున్నారు. ఏం మాట్లాడినా అప్పులు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. సో ఇటువంటి విషయాలన్నింటినీ ఎండగట్టాలని ఈ 420 హామీలను అమలు చేయడం కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేటువంటి విధంగా క్షేత్రస్థాయిలో పార్టీ పనిచేయాల్సి ఉంటుందని చెప్పి దిశానిర్దేశం చేసినాం. పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా మనం ఉండడం మూలంగానే తెలంగాణకు బీఆర్ఎస్ ఒక శ్రీరామ రక్ష. తెలంగాణకు ఇంకెవరు కూడా కాపలాగా కానీ తెలంగాణ హక్కుల పరిరక్షణ కానీ వాళ్ళు చిత్తశుద్ధితో చేయలేరు అనేటువంటిది మరోసారి మనం ప్రజానీకానికి గుర్తు చేయాలి. దీంతోపాటు బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలు జాతీయ స్థాయిలో తమకు తాము వైరిపక్షాలని చెప్పుకుంటున్నప్పటికీ ఆచరణలో వాళ్ళ యొక్క తీరు మొన్నటికి మొన్న మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ గారు మాట్లాడినటువంటి స్పష్టంగా ఆయన నోటి నుంచే మాట్లాడింది. మనం కొట్లాడే తర్వాత ముందు ఆ బీఆర్ఎస్ను బొందబెడదామని చెప్పి ఆయన మాట్లాడుతాడు. కాంగ్రెస్ వాళ్ళకి సూచన చేస్తున్నాడు ఆయన. ఈ రాష్ట్రంలో ఇటీవల శాసనసభ ఎన్నికల్లో పోటీలో నిలబడినటువంటి హేమాహేమీలుగా భావింపబడేటువంటి బీజేపీ వాళ్ళందరూ కూడా ఓటమిని చవి చూసింది బీఆర్ఎస్ చేతిలోనే తప్ప కాంగ్రెస్ చేతిలో కాదు. కాంగ్రెస్ ఓడించలే వాళ్ళు. మొన్నటికి ఎమ్మెల్సీలు ఒకే రోజు రాజీనామా చేసినటువంటి ఇద్దరు శాసన మండలి సభ్యులు ఎమ్మెల్యేలుగా ఎన్నికై రిసిగ్నేషన్ యాక్సెప్ట్ అయిపోయి ఎన్నిక జరగవలసి వస్తే ఒక నోటిఫికేషన్ మీదనే జరగాలి. అటువంటి దానికి సపరేట్ నోటిఫికేషన్స్ ఇచ్చి 2 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పొందేటువంటి విధంగా సహకరించినటువంటి కేంద్ర ప్రభుత్వ తీరు ఎవరికి సపోర్ట్ చేసినట్లుంది? ప్రత్యక్షంగా కాంగ్రెస్ సపోర్ట్ చేసినట్లు లేదా? ఈ అంశాలన్నీ కూడా ఎండగట్టి తప్పకుండా కూడా ప్రజల్లోకి తీసుకుపోవాలన్నటువంటి ఒక సీరియస్ మార్గనిర్దేశం చేయడం జరిగింది. శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టులను అప్పగించేందుకు సిద్ధమైన రేవంత్ సర్కారు డైలమాలో పడింది. కాంగ్రెస్ సర్కారు నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తడంతో ఇప్పుడు మల్లగుల్లాలు పడుతోంది. అధికారులతో తర్జన భర్జనలు జరిపి చివరకు కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయం తీసుకుంది. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించేందుకు సిద్ధమైన రేవంత్ సర్కార్ డైలమాలో పడిపోయింది. ఇప్పుడేం చేయాలి అనే దానిపై తర్జన భర్జనలు పడుతున్నది. కేంద్ర జలశక్తి శాఖ ఈ నెల 17న ఇరు రాష్ట్రాలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టు వాటికి సంబంధించిన 15 అవుట్లెట్లను కేఆర్ఎంబీకి అప్పగించాలని ఆదేశించింది. అందుకు 2 రాష్ట్రాలు అంగీకరించాయని ఇటీవల విడుదల చేసిన మినిట్స్ లో స్పష్టం చేసింది. అయితే ప్రాజెక్టుల అప్పగింతతో తెలంగాణకు తీవ్ర నష్టమని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయంపై తెలంగాణ వాదుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. విమర్శల నేపథ్యంలో ప్రాజెక్టుల అప్పగింతకు ఒప్పుకోలేదని కాంగ్రెస్ సర్కార్ చెబుతున్నది. కానీ ఇప్పుడేం చేయాలి అన్న దానిపై తర్జన భర్జనలు పడుతున్నది. ప్రాజెక్టుల అప్పగింత అంశంపై కేంద్ర జలశక్తి శాఖకు లేఖ రాసేందుకు సిద్ధమైందని తెలుస్తున్నది. ప్రాజెక్టులను అప్పగించబోమని స్పష్టంగా తెలియజేయాలని నిర్ణయించినట్టు సమాచారం. అదీగాక ఇటీవల నిర్వహించిన సమావేశంలో తెలంగాణ వెల్లడించిన అభిప్రాయాలను సరిగా నమోదు చేయలేదని, వాటిని మినిట్స్ లో పొందుపరచాలని కోరాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది. సమావేశ ఎజెండాలో ప్రాజెక్టుల ఆపరేషన్ ప్రోటోకాల్ అంశాన్ని పొందుపరిచిన దానిపై చర్చించలేదని తెలంగాణ సర్కార్ వాదిస్తున్నది. ఆపరేషన్ ప్రోటోకాల్ లేకుండా తెలంగాణ గతంలో లేవనెత్తిన 50:50 నిష్పత్తిలో నీటి వినియోగం, క్యారీ ఓవర్ స్టోరేజ్ తదితర అంశాలపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ అవన్నీ పూర్తయితే కానీ ప్రాజెక్టులను అప్పగించబోమనే అంశాన్ని కేంద్రానికి స్పష్టంగా తెలియజేయాలని నిర్ణయించింది. అందుకనుగుణంగా లేఖను సిద్ధం చేయాలని ఇరిగేషన్ అధికారులను కూడా ఆదేశించగా వారు ఆ పనిలో నిమగ్నమయ్యారు.
రెండు తెలుగు రాష్ట్రాలు ఒప్పుకోవడంతో కేంద్ర జలశక్తి శాఖ ఆదేశాల మేరకు ప్రాజెక్టుల స్వాధీనానికి కేఆర్ఎంబీ సైతం కసరత్తు ప్రారంభించింది. త్వరలోనే ఆపరేషన్ ప్రోటోకాల్ పై సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీపై ప్రజలు కీలక నిర్ణయానికి వచ్చారు. 200 యూనిట్ల లోపు విద్యుత్ బిల్లులను మాఫీ చేస్తామంటూ హస్తం పార్టీ ఇచ్చిన హామీని తామే నిలబెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోయినా తాము ఈ నెల నుంచే విద్యుత్ బిల్లుల చెల్లింపులు ఆపేస్తామని చెబుతున్నారు. డిసెంబర్ నుంచే బిల్లులు కట్టొద్దని రేవంత్ చెప్పారని, అయితే తాము జనవరి నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేస్తామని తేల్చి చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటుందా లేదా అనేది తేలకపోవడంతో ఆ హామీని తామే అమలు చేసుకునే ఆలోచనలో ఉన్నారు రాష్ట్ర ప్రజలు. 200 యూనిట్ల లోపు విద్యుత్ బిల్లుల మాఫీపై కాంగ్రెస్ సర్కార్ ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో వినియోగదారులే సొంత నిర్ణయం తీసుకుంటున్నారు. ఈ నెల నుంచే కరెంటు బిల్లులను కట్టబోమని తేల్చి చెబుతున్నారు. తీవ్ర పోటాపోటీగా జరిగిన మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అలవిగాని హామీలు ఇచ్చింది. అసలు సాధ్యాసాధ్యాలను పరిశీలించకుండా వాగ్దానాలు చేసేసింది. 2023 నవంబర్ 10న పాలకుర్తితో పాటు హైదరాబాద్లోని అమీర్పేట్, సీతాఫల్ మండి చౌరస్తా ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో అప్పటి పీసీసీ అధ్యక్షుడు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి వచ్చే నెల నుంచి అంటే డిసెంబర్ నుంచి 200 యూనిట్ల లోపు విద్యుత్ బిల్లులను కట్టవద్దని, ఆ మొత్తాలను కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కడతారని భరోసా ఇచ్చారు. ఆ హామీలను నమ్మే తాము ఓట్లేసి కాంగ్రెస్ ను గెలిపించామని విద్యుత్ వినియోగదారులు అంటున్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అనేక హామీలను గుప్పించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాటిని అమలు చేయటంలో మాత్రం అంత వేగంగా పనిచేయటం లేదు. 200 యూనిట్ల వరకు విద్యుత్ను ఉపయోగించుకునే గృహ వినియోగదారుల బిల్లులను పూర్తిగా మాఫీ చేస్తామని, ఆ మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని ఘంటాపరంగా చెప్పిన కాంగ్రెస్ నేతలు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నీళ్లు నములుతున్నారు. డిసెంబర్ నెల నుంచే బిల్లులు కట్టవద్దని ఖరాఖండిగా చెప్పిన అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తాను సీఎం అయి 1.5 నెలలు గడుస్తున్నా విద్యుత్ బిల్లులపై నోరు మెదపడలేదు. కేవలం పథకాలను అమలు చేసేందుకే అంటూ రాష్ట్ర వ్యాప్తంగా 1,30,00,000 దరఖాస్తులను స్వీకరించి వాటన్నిటినీ కంప్యూటరీకరణ పేరుతో తాత్సారం చేస్తున్నారు. డిసెంబర్ నుంచే బిల్లులు కట్టవద్దని నాడు పిలుపునిచ్చి ఇప్పుడు జనవరి నెల కూడా ముగుస్తున్నా నోరు మెదపడం లేదని వినియోగదారులు మండిపడుతున్నారు. విద్యుత్ బిల్లులపై కనీసం స్పందించడం లేదని వాపోతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 200 యూనిట్ల వరకు విద్యుత్ను వినియోగిస్తున్న గృహ వినియోగదారులు సుమారు 1,05,00,000 మంది వరకు ఉన్నట్టు తెలుస్తోంది. ఎస్పీడీసీఎల్ పరిధిలో సుమారు 67 లక్షల వరకు ఉండగా ఎన్పీడీసీఎల్ పరిధిలో మరో 38 లక్షల మంది వరకు వినియోగదారులున్నట్టు అంచనా. కొన్ని నెలల్లో వినియోగించే విద్యుత్ అవసరాలను బట్టి ఇది కాస్త అటు ఇటుగా మారుతుంది. సగటున 1,05,00,000 మంది వినియోగదారులు ప్రతి నెల సుమారు 350 కోట్ల నుంచి 400 కోట్ల రూపాయల వరకు చెల్లిస్తున్నట్టు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన సంవత్సరానికి సుమారుగా 4,000 కోట్ల రూపాయల నుంచి 5,000 కోట్ల రూపాయల వరకు చెల్లిస్తున్నారు. ఈ మొత్తాన్ని ప్రభుత్వం డిస్కంలకు చెల్లించాల్సి ఉంటుంది. ఇవే కాకుండా అదనంగా కస్టమర్ ఛార్జీలు, ఫిక్స్డ్ ఛార్జీలు కూడా ఉంటాయి. వాటిని కూడా ప్రభుత్వం చెల్లిస్తుందా, లేక డిస్కంలు భరిస్తాయా, లేక వినియోగదారులు భరించాల్సి ఉంటుందా అనేది కూడా ఇంకా తేలాల్సి ఉంది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటుందా, లేక వినియోగదారులే హామీని అమల్లోకి తీసుకొస్తారా అన్నది వేచి చూడాల్సిందే. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.